సామెతల గ్రంథము 26వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు ధ్యానిద్దాం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగలకపోవును. గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము, మూర్ఖులు వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. వాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసిలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మొత్తుగొను వాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు. కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకుని వాణ్ణి చుచితివా? వాణ్ణి గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వానితో సమానుడు. తెగులు అమ్ములు కొరువలు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల్ల మాట్లాడు పెదవులను కలిగియుండుట మట్టి పెంకు మీద వెండిపూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొన్ను. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకొన్ను. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడు దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. ఆమెన్. 27వ అధ్యాయం ధ్యానిద్దాం. రేపటి దినమున గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెంటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పోలునది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయను, ఆకలిగొన్నవానికి చేదు వస్తువైనను తీయగా ఉండెను. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విరిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరములో ఉన్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడెదను. బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పూటబడిన వాని వలన కొదువ పెట్టించుము. ఏకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. దాని ఆపజూపువాడు గాలిని ఆపజూపు వానితోనూ తన కుడిచేత నూనె పట్టుకున్న వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడనట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడను. పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు. అలాగనే నరుల దృష్టికి తృప్తి కానేరదు. మోసచేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాన్ని వదిలిపోదు. నీవు పశువుల స్థితి జాగ్రత్తగా తీసుకొనుము. నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వాము వేయబడును, పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఎరయబడియున్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒకని చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును. ఆమెన్. 28వ అధ్యాయం ధ్యానిద్దాం. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించువానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే వాసి. ఉపదేశమును అంగీకరించుచు కుమారుడు బుద్ధిగల్లవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తిని పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్నవాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. వివేకము లేనివాడై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తీసి దోషము కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చుకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకున్నవాడు నశింపజేయువానికి జతకాడు. పేరాసి గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనవాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బేదలకి ఇచ్చువానికి లేమి కలగదు. కనులు మూసుకొనువానికి బహుశాపము కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఆమెన్. 29వ అధ్యాయం ధ్యానిద్దాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు తన ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమమును కలుగచేయును. లంచములు పుచ్చుకొన్నవాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాణ్ణి పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బేదల కొరకు న్యాయం విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహస్యకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండెను. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపకుండను. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనమును నిత్యముగా స్థిరపరచబడను. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగచేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారి పడిపోవుటను నీతిమంతులు కనులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సునకు ఆనందము కలుగచేయును. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురుపడి మాట్లాడు వానిని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలను చేయును. ఎవని గర్వము వాణ్ణి తగ్గించును. వినయమనస్కుడు ఘనతనుందును. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. యథార్థవర్తనుడు భక్తిహీనునికి ఏయుడు. ఆమెన్. ఈ అధ్యాయం ధ్యానిద్దాం. దైవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కులనుకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు.
ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలోని నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయన్ని ఆశ్రయించు వారికి ఆయన కీడము. ఆయన మాటలతో ఏమియూ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గురించి వాని యజమానితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడు వగుదువు. తమ తండ్రిని శపించు తల్లిని దీవించిన తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరములు కలదు. కనులు నెత్తికి వచ్చిన వారి తరములు కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి! దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్లను, కత్తుల వంటి దవడపళ్లను గలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతురులిద్దరు కలరు. తృప్తిపడనవి 3 కలవు. చాలును అని పలుకునవి 4 కలవు. అవేవనగా పాతాళము కనని గర్భము, నీరు చాలునని భూమి, చాలును అని అగ్ని, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కనులు లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జోడ, కన్యకతో పురుషుని జాడ. జరణి యొక్క చర్యను అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమును ఎరగనన్ను. భూమిని వణికించుననివి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారులైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేనివి జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొన్ను. చిన్న కుందేలు బలములేని జీవులు అయినను అవి పేటసందుల్లో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజులేడు, అయినను అవన్నీయు పక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది యుండెను. డంబమ్మగా నడుచుననివి 3 కలవు. టీవీతో నడుచుననివి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనను భయపడి వెనుకకు తిరిగని సింహము. సోణంగి కుక్క, మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండెన ఎడల, కీడు యోచించి ఎండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. ఆమెన్. 31వ అధ్యాయం ధ్యానిద్దాం. రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తి. నా కుమారుడా నేనేమందును? నేను కన్న కుమారుడా నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కిన కనిన కుమారుడా నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సావాసము చెయ్యకము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షరసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు,
తమ శ్రమను ఇక తలంచుకుందురు. మూగవారికిని దిక్కులేని వారందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును, గాని కీడేమీ చెయ్యదు. ఆమె గొర్రుబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొన్ను. ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనము సిద్ధపరచును. తన పనికెత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొన్ను. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనెను. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనెను. తన వ్రేళ్లతో కుదురు పట్టుకుని ఒడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటివారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకొన్ను. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుకొన్నవాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్ము నడికట్లను వర్తకులను అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును. పనిచేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతాధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమెన్.